భారతీయ జనతా పార్టీకి వచ్చింది 3 సీట్లే జాతీయ స్థాయి ఇదే అక్కడ అసెంబ్లీలో, ఢిల్లీ అసెంబ్లీలో. ప్రతిపక్ష స్థానం ఇచ్చాడు కేజ్రీవాల్ అప్పుడు. తర్వాత 8 సీట్లే వచ్చినాయి, అప్పుడు ప్రతిపక్ష స్థానం ఇచ్చాడు కేజ్రీవాల్. అంటే అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వపు ఆలోచన మీద ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు జగన్కి ఇవ్వచ్చు, బట్ ఇక్కడ ప్రిసీడియం ప్రకారం ఇవ్వదలుచుకోలేదు, ఎనఫ్ వదిలేసే. ఇప్పుడు కోడెల శివప్రసాదరావు గారు స్పీకర్గా ఉన్నప్పుడు రోజాని సస్పెండ్ చేస్తే రోజాని తిరిగి తీసుకోమని చెప్పి సుప్రీంకోర్టు ఆర్డర్ వేసింది. కానీ రానియలేదు, మా చేతిలో ఉన్న హక్కు అని చెప్పేసి, అధికారం అని చెప్పి. మరి అది ఎట్లాంటి ఎతికలు ఇక్కడ? అట్లాగే ఇక్కడ ఇవ్వదలుచుకోలేదు, నువ్వు ఇవ్వని దానికి ఇదిగో అని చెప్పారు, రైట్, వాళ్ళు రావట్లేదు. నా దృష్టిలో అయితే జగన్ చేస్తున్న తప్పది. అసెంబ్లీకి వెళ్ళాలి, కేసీఆర్ అయినా జగన్ అయినా అసెంబ్లీకి వెళ్ళాలి. వాళ్ళు అవమానిస్తే అవమానింప చేసుకోవాలి, ప్రజలు చూడాలి. ఆ చూసినప్పుడు ప్రజల్లో ఒక ఫీలింగ్ వస్తుంది, ఒక ఎమోషన్ వస్తుంది. కానీ వీళ్ళిద్దరూ ఒకసారి ముఖ్యమంత్రులు అయ్యాక వీళ్ళల్లో ఒక సైకలాజికల్గా ఒక ఈగో ఫీలింగ్స్ వచ్చేసినాయి. మేము తిట్టించుకోవడానికి సిద్ధంగా లేము. అంతకుముందు తిట్టించుకున్నారు, తిట్టించుకుని ప్రజల చేత సింపతి తెచ్చుకుని గెలవగలిగారు. అప్పుడు కేసీఆర్ అయినా మొన్న జగన్ అయినా సరే. కానీ ఓడిన తర్వాత మాత్రం వాళ్ళ వల్ల కావట్లేదు, సైకలాజికల్గా ఫీలింగ్ అయ్యారు. ఆ విషయంలో నేను తప్పే పడతా. అది జగన్ ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడు హోదా రాకపోయినా వాళ్ళ శాసనసభాపక్ష నాయకుడు కదా ఆయన, 11 స్థానాలు ఉన్నటువంటి శాసనసభాపక్ష నాయకుడు. ఇప్పుడు బీజేపీ విష్ణుకుమార్ రాజు వాళ్ళ శాసనసభాపక్ష నాయకుడు కదా, వాళ్ళకి 8. అట్లాగే 21 స్థానాలు ఉన్నటువంటి జనసేన